హలో గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ రాజు యాదవ్ యాక్టెడ్ బై గెటప్ సీన్ గారు. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్క విషయం కూడా కారణం, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, మోస్ట్ యాంటిసిపేటెడ్ క్రికెట్ ఈవెంట్ అయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 ఎండింగ్ వచ్చేసింది. అండ్ త్వరలోనే మనకి దాని యొక్క విన్నర్ పేరు కూడా తెలిసిపోబోతోంది. అయితే ఈ ఈవెంట్ మీ జీవితంలో కూడా ఒక గెలుపుని అయితే తీసుకురాబోతోంది. ఈ పర్పస్ కోసమే 1xBet అనే ఒక రిలయబుల్ సర్వీస్ అయితే ఉంది. దీనికి ఇంటర్నేషనల్ లైసెన్స్ కూడా ఉంది. దీంట్లో ప్రతిదీ కూడా చాలా అంటే చాలా కన్వీనియంట్ గా ఉంటుంది. దీంట్లో పందెం వేయడం కానీ, విత్డ్రా చేసుకోవడం కానీ, యూజర్ ఇంటర్ఫేస్ కానీ ప్రతిదీ కూడా చాలా అంటే చాలా కన్వీనియంట్ గా ఉంటుంది. దీంట్లో మీరు గేమ్ యొక్క స్కోర్ ని ప్రెడిక్ట్ చేయడం ద్వారా రియల్ మనీని సంపాదించుకోవచ్చు. అండ్ దీంట్లో పందెం వేయడం ద్వారా మీరు దీని యొక్క లక్కీ డ్రాలో పార్టిసిపెంట్ గా మారచ్చు. అండ్ దీని యొక్క కూల్ ప్రైజెస్ లో ఏదో ఒక దాన్ని గెలుచుకునే అవకాశం అయితే ఉంటుంది. దీంట్లో ఉన్న కూల్ ప్రైజెస్ ఏంటో తెలుసా? సామ్సంగ్ S23 అల్ట్రా, యాపిల్ ఐఫోన్ 15 Pro అండ్ దీని యొక్క మెయిన్ ప్రైజ్ అయితే మాత్రం కూలెస్ట్ కార్ అయిన నెక్సాన్ ఈవీ ప్రైమ్ XM కారు. సో వీటన్నిటి కూడా గెలుచుకునే అవకాశం అయితే ఉంటుంది. కేవలం మన సబ్స్క్రైబర్స్ కోసం ఫస్ట్ డిపాజిట్ టైంలో హైయెస్ట్ గా 66,000 రూపీస్ వరకు వాళ్ళు బోనస్ అయితే ఇస్తున్నారు. దీనికోసం మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ డిపాజిట్ టైంలో మన యొక్క ప్రోమో కోడ్ అయిన Mahidhar7 ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు? కింద కామెంట్ సెక్షన్ లో దీని యొక్క లింక్ ని అలాగే మన ప్రోమో కోడ్ ని కూడా పిన్ చేయడం జరిగింది. వాటిని వెంటనే చెక్అౌట్ చేయండి. మీలో ఉన్న అసలైన స్పోర్ట్స్ ఫ్యాన్ ని మీ యొక్క గెలుపు కోసం ఉపయోగించుకోండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. అండ్ ఇంకా రాజు యాదవ్ మూవీ గురించి చెప్పాలంటే మూవీ అయితే బాగుంది. అంటే చాలా ఎమోషనల్ మూవీ అని కూడా చెప్పొచ్చు. ఎస్పెషల్లీ లాస్ట్ 15 నిమిషాలు అయితే మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ ఎమోషనల్ సీన్స్ అయితే ఉంటాయి. మేబీ మీకు నా కళ్ళల్లో తెలుస్తూ ఉండొచ్చు ఆ ఏడ్చిన ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో. సో చాలా అంటే చాలా ఎమోషనల్గా ఉంది ఆ లాస్ట్ 15 నిమిషాలు కూడా. అంటే అక్కడ సైమల్టేనియస్గా రెండు సిచ్యువేషన్స్ని చూపిస్తారనమాట. సో అవి చాలా బాగా తీశారనిపించింది. అండ్ అవన్నీ కూడా చాలా ఎమోషనల్గా ఉంటాయి. అండ్ దానికి ముందు ఒక బైక్ సీక్వెన్స్ ఒకటి ఉంటుంది, చిన్నది సీన్. అండ్ ఆ సీన్లో గెటప్ సీన్ అన్న ఎక్స్ప్రెషన్స్ కానీ అండ్ ఆ సిచ్యువేషన్లో వచ్చిన బీజిఎం కానీ మొత్తం అన్నీ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. అసలు మామూలు ఎమోషనల్ కాదు ఆ పర్టికులర్ సీన్స్ అన్నీ కూడా. కాకపోతే దీనికి ఒకటి రెండు ఫ్లాస్ అయితే ఉన్నాయి కానీ ఆ పర్టికులర్ ప్రాబ్లం అంటే ఈ పళ్ళు ఇలా ఉండడం ఏదైతే ఉందో దీని త్రూ ఇనీషియల్గా కొన్ని లైట్ కామెడీ సీన్స్ అయితే జనరేట్ చేసి స్టోరీ మొత్తాన్ని కూడా దాని చుట్టే నడిపించారు. కాకపోతే ఏంటంటే ఒకానొక పాయింట్కి వచ్చేసరికి ఏమైపోయిందంటే ఈ సినిమా ఇంకా రెగ్యులర్ లవ్ స్టోరీ ప్యాటర్న్లోకి వెళ్ళిపోయింది. నాకు బేబీ సినిమా గుర్తొచ్చింది ఒక రకంగా. అంటే ఆల్మోస్ట్ సిమిలర్ అని కాదు, బట్ ఒక రకంగా బేబీ సినిమాకి సిమిలారిటీస్ ఉంటాయి ఈ సినిమాకి. స్టోరీ కొత్త స్టోరీ ఏం కాదు, నాకు అదొకటి అనిపించింది అనమాట. అంటే ఇంత డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకొని అంటే ఇలాంటి ఒక ప్రాబ్లం పెట్టుకున్నప్పుడు మేబీ ఇంకోటి ఏదన్నా కొంచెం యూనిక్గా ట్రై చేసి ఉంటే బాగుండేమో అనే ఫీలింగ్ వచ్చింది మధ్యలో అయినా అట్లీస్ట్. బట్ ఇంకా లవ్ స్టోరీ మీద వెళ్ళిపోయారు మ్యాక్సిమం అంతా కూడా. అండ్ ఆ తర్వాత రెండోది ఫస్ట్ హాఫ్లో ఒక 3 పాటలు వస్తాయి. అది కమర్షియల్ లవ్ స్టోరీ ప్యాటర్న్. అంటే ఇంకా లవ్ స్టోరీ అంటే ఖచ్చితంగా ఇన్ని పాటలు ఉండాలనే పాయింట్ ఉంటుంది కదా, అవి పెట్టడం. ఆ తర్వాత స్టార్టింగ్లో హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ఒకటి కొన్ని సీన్ల తర్వాత. సో ఇలాంటివన్నీ అన్నెసరీ అనిపించింది నాకు. సో ఫస్ట్ హాఫ్లో ఆ 3 పాటలు వస్తుంటాయి. ఒక పాట అయితే బాగానే ఉంటుంది కానీ ఇంకా మిగతావి ఏమంత అద్భుతంగా కూడా లేవు. సో అందువల్ల ఆ పాటలు కొంచెం బోరింగ్గా అనిపిస్తాయి. అండ్ చెప్తున్నాను కదా, ఫస్ట్ హాఫ్ కొంతసేపటి తర్వాత నుంచి కూడా ఇంకా రెగ్యులర్ లవ్ స్టోరీ ప్యాటర్న్లోకి వెళ్ళిపోయి ఇంకా తర్వాత ఒక కైండ్ ఆఫ్ బేబీ మూవీలా కొనసాగుతూ ఉంటుంది. సో ఆ రెండు నాకు కొంతవరకు డ్రాబ్యాక్స్ లాగా అనిపించాయి కానీ ఓవరాల్గా అయితే మాత్రం మూవీ బాగుంది. ఎస్పెషల్లీ ఆ లాస్ట్ 15 నిమిషాలు నెక్స్ట్ లెవెల్ ఉందని చెప్పొచ్చు. చాలా ఎమోషనల్గా ఉంటుంది ఆ పర్టికులర్ సీక్వెన్స్ అంతా కూడా. ఒక పాట వస్తుంది, ఆ పాటలో ఉన్న లిరిక్స్ కూడా చాలా అంటే చాలా బాగా అనిపిస్తాయి ఆ టైంకి వచ్చే పాటలో. అండ్ సైమల్టేనియస్గా 2 సీన్స్ చూపిస్తారని చెప్పా కదా, ఆ 2 సీన్స్ కూడా చాలా బాగా ప్లాన్ చేసుకున్నట్టు అనిపిస్తుంది. సో ఓవరాల్గా ఆ పర్టికులర్ పోర్షన్ అంతా కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఒక మంచి మెసేజ్ అయితే ఉంటుంది డెఫినెట్గా. బట్ అది సిమిలర్ టు బేబీ ఉంటుంది, బట్ ఏ బిట్ బెటర్ దెన్ బేబీ అని కూడా చెప్పొచ్చు. బట్ ఎనీహో మూవీ అయితే మాత్రం గుడ్ మూవీ, బాగుందనే చెప్పొచ్చు, క్లియర్గా చెప్పొచ్చు. ఎందుకంటే చాలా మంచి ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ గెటప్ సీన్ అన్న యాక్టింగ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అంటే సినిమా మొత్తం 2 గంటల సినిమా అంతా కూడా అలా ఉండడం చాలా కష్టం. ఈవెన్ ఏడుస్తుంటాడు అలాగే ఉంటాడు, నొప్పెడుతుంటుంది అలాగే ఉంటాడు, మనసులో బాధ కలుగుతుంటుంది అలాగే ఉంటాడు, నవ్వుతున్నా అలాగే ఉంటాడు. సో బేసిక్గా ఆ సీన్స్ అన్నింటినీ కూడా ఆయన చాలా బాగా బ్యాలెన్స్ చేశాడు. అదైతే మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. బేసిక్గా కొంతమంది ఏదో జబర్దస్త్లో నేను కలిసి పనిచేశాను కదా అని చెప్పి అట్లా చెప్తున్నాను అనుకుంటారేమో. మొన్న మధ్య విమానం సినిమా వచ్చింది, దానికి కూడా అలాగే పెట్టారు కామెంట్లు, మీ జబర్దస్త్ అనసూయ ఉంది కదా అని చెప్పి ఇట్లా చెప్తున్నావా అని. లేదు, సినిమా చూసిన తర్వాత విమానం సినిమాకి కూడా అందరూ యాక్సెప్ట్ చేశారు అది హైలీ ఎమోషనల్ సినిమా అని. ఇది కూడా అంతే, క్లైమాక్స్ డెఫినెట్గా చాలా ఎమోషనల్గా ఉంది. చెప్తున్నాను కదా, ఫస్ట్ హాఫ్లో ఒక 2-3 పాటలు అంత ఇంట్రెస్టింగ్ ఏమనిపించవు. అండ్ కొన్ని సీన్స్ లైట్గా బోరింగ్గా ఉంటాయి.
అండ్ స్టోరీ అయితే మాత్రం ఇంకా రెగ్యులర్‌గా మనకు తెలిసిన ఆ లవ్ స్టోరీ ప్యాటర్న్ ఏదో ఉంటదో అలాగే ఉంటది. చిన్న చేంజ్ ఓవర్ మాత్రమే ఉంటది. బట్ ఆ పర్టిక్యులర్ సిట్యుయేషన్స్‌లో గెటప్ సీన్ అన్న యాక్టింగ్ గాని, లేదంటే ఆ సిట్యుయేషన్స్‌లో ఆయన ఎక్స్‌ప్రెషన్స్ గాని, మొత్తం అన్నీ గూడా అసలు కంప్లీట్‌గా డిఫరెంట్‌గా, యూనిక్‌గా అనిపిస్తాయి. సో, అందువల్ల ఓవరాల్‌గా మూవీ అయితే బావుందని జెప్పొచ్చు. సో, అది పాయింట్ అనమాట. నాకైతే మూవీ నచ్చింది. అంటే ఆ లాస్ట్ 15 నిమిషాలు కూడా సినిమాని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళాయి అని జెప్పొచ్చు. చాలా ఎమోషనల్‌గా అనిపిస్తుంటది. మళ్ళీ మళ్ళీ ఎందుకు జెప్తున్నానంటే నిజంగా ఆ 15 నిమిషాలు అంత ఎమోషనల్‌గా ఉంటది గాబట్టి. ఎందుకంటే ఆ ఎక్స్‌ప్రెషన్స్ అవన్నీ గూడా ఇప్పటికి కళ్ళ ముందు తిరుగుతా ఉన్నాయి మొత్తం. సో, చాలా చేయడం జరిగింది. ఆయన గూడా గెటప్ సీన్ అని గూడా అండ్ ఆ సీన్స్, ఆ సాంగ్, ఆ బీజీఎం అంతా గూడా చాలా కనెక్ట్ జేస్తది. సో, అందువల్ల ఓవరాల్‌గా మూవీ అయితే గుడ్ మూవీ అని చెప్పొచ్చు. అండ్ ఇంకా ఆర్టిస్ట్‌ల పెర్ఫార్మన్స్ విషయానికొచ్చినట్టయితే అసలు గెటప్ సీన్ అన్న నెక్స్ట్ లెవెల్‌లో చేయడం జరిగింది. ఆయన పెర్ఫార్మన్స్ కోసం ఒక 10, 20 సార్లు చెప్పుకున్నా కూడా తప్పు లేదు. అంటే ఆ లెవెల్‌లో యాక్టింగ్ చేయడం జరిగింది. చాలా సీన్స్‌లో అరిచే సిట్యుయేషన్స్‌లో కూడా ఫేస్ అలాగే ఉండాల్సి ఉంటది. బాధపడే సిట్యుయేషన్స్‌లో ఫేస్ అలాగే ఉండాల్సి ఉంటది. నవ్వే సిట్యుయేషన్స్‌లో ఎలాగే అలాగే ఉంటది. అది వేరే విషయం. సో, రకరకాల సిట్యుయేషన్స్ క్రియేట్ అవుతాయి. బట్ అన్నిట్లోని కూడా అలాగే ఉంటాడనమాట. సో, కళ్ళంట నీళ్లొస్తుంటాయి కానీ ఫేస్‌లో మాత్రం నవ్వు పోదు. సో, ఇది చాలా డిఫరెంట్‌గా ఉంటది చేయడం. చాలా కష్టం గూడా. బట్ చాలా ఈజీగా చేసిన ఫీలింగొచ్చింది ఆయన. మనం ఎవరం చేయలేంలే గానీ గెటప్ సీన్ అంటే చాలా ఈజీగా చేసేస్తున్నాడనే ఫీలింగొచ్చిందనమాట. సో, చాలా అంటే చాలా అద్భుతంగా చేయడం జరిగింది. హీరోయిన్ విషయానికొచ్చేసరికి నాకు మొదట ఒక అరగంట, 45 నిమిషాల వరకు అసలు ఈవిడని ఎందుకు పెట్టారు హీరోయిన్ కింద అనిపిచ్చింది నాకు. అంటే అంత సెట్ అయిన ఫీలింగయితే రాలేదు ఆ పర్టిక్యులర్ సీన్స్‌కి. ఇక ఆ తర్వాత ఒక పోర్షన్ నుంచి హీరోయిన్ నవ్వడం స్టార్ట్ చేస్తది. ఓకే. ఆ నవ్విన సీన్స్ నుంచి కొంతవరకు పర్లేదనిపిస్తది. ఇంకా ఆ తర్వాత నుంచి కూడా ఇంకా ఈ స్టోరీకి ఆ టైంలో ఏ అమ్మాయి ఉన్నా కూడా సెట్ అయిపోద్దిలే అనే ఫీలింగయితే వస్తది. ఆ తర్వాత వెళ్తూ ఉన్న కొద్దీ. సో, అది సిట్యుయేషన్. సో, ఆవిడైతే ఉన్నంత వరకు బానే జేసింది. బట్ స్టార్టింగ్ సీన్స్‌లో ఎందుకో అంత యాప్ట్ అయిన ఫీలింగయితే రాలేదు. సో, అది మ్యాటర్. అంటే వీళ్ళ కెమిస్ట్రీ సెట్ కాకపోవడమో, లేదంటే ఆవిడ యాప్ట్ కాలేదన్న ఫీలింగ్ రావడం మొత్తానికైతే మాత్రం స్టార్టింగ్ ఒక ఇనీషియల్‌గా ఈవిడ కొన్ని సీన్స్ వరకు కూడా అంతగా యాప్ట్ అయిన ఫీలింగ్ అయితే రాలేదు మూవీకి ఈవిడ. ఆ తర్వాత ఇంక మిగతా ఆర్టిస్టులు చాలా మందున్నారు. ఫాదర్ క్యారెక్టర్, మదర్ క్యారెక్టర్, ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ ఇవన్నీ గూడా ఉన్నాయి. సో, వాళ్ళందరూ కూడా వాళ్ళకిచ్చిన మేరకు వాళ్ళు బానే జేయడం జరిగింది. సో, ఓవరాల్‌గా ఆర్టిస్టుల సైడ్ నుంచయితే ఓకే. అండ్ మెయిన్ అయితే మొత్తం గెటప్ సీన్ అండి. ఇంకా ఆయనే భుజాల మీద యేసుకొని తీసుకొచ్చినట్టే సినిమా అంతా గూడా. ఆయన చుట్టే తిరుగుతది మొత్తం అంతా గూడా. సో, ఆర్టిస్టులందరూ కూడా జేశారు. అండ్ ఇక డైరెక్షన్ విషయానికొచ్చినట్టయితే డైరెక్షన్ అయితే గుడ్ బానే ఉంది. ఇదొక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ఆధారంగా తీసుకున్న ఒక స్క్రిప్టెడ్ మూవీ అన్నట్టుగా చెప్పడం జరిగింది. సో, మరింకా బానే తీసుకున్నారు ఆ కాన్సెప్ట్‌నయితే. దాన్ని ఇంప్లిమెంటేషన్ కూడా బానే జేయడం జరిగింది. ఎస్పెషల్లీ ఆ ఎమోషనల్ సీక్వెన్స్ దాన్ని చూస్తే నాకు 'బలగం' ఇన్‌స్పిరేషన్ ఏమో అనిపిచ్చింది నాకు. అంటే లాస్ట్‌లో ఒక పాట పెట్టడం, ఆ ఎమోషనల్ సీన్స్ చుట్టూ అట్లా అనిపిచ్చింది నాకు. బట్ ఎనీహౌ మొత్తానికైతే మాత్రం వాటిని బానే పెట్టారు. సో, డైరెక్షన్ పరంగా కూడా ఓకే అని చెప్పొచ్చు. సాంగ్స్ అండ్ బీజీఎమే నాకు 2 పాటలు నచ్చాయి. ఒకటి 'రాజు యాదవ్' పాట ఒకటి నచ్చింది. తర్వాత క్లైమాక్స్‌లో వచ్చిన పాటయితే మాత్రం 2 గూడా అని చెప్పొచ్చు. ఈ 2 పాటలు నచ్చాయి నాకు. ఇంకో రెండో, మూడో పాటలుంటాయి. అంత అద్భుతంగా ఏటి లేవు. ఎందుకు పెట్టారో పెట్టారంతే. బీజీఎమ్స్ కూడా ఇనీషియల్‌గా చాలా వరకు చెడగొట్టారు నిజంగా. అంటే ఏవేవో ఫన్నీ బీజీఎమ్స్ లాగా ట్రై చేసి, ఆ సీన్స్‌లో ఉన్న రియాలిటీని మిస్ అయిపోయేటట్టు చేశారు స్టార్టింగ్‌లో. బట్ తర్వాత అంటే ఒక 40, 45 మినిట్స్ తర్వాత నుంచి కూడా మ్యూజిక్స్ అయితే చాలా బావున్నాయి. ఎస్పెషల్లీ ఇంకా క్లైమాక్స్ పోర్షన్‌లో వచ్చిన బీజీఎమ్స్ అయితే మాత్రం ఇంకా 2 గూడా అని చెప్పొచ్చు. చాలా అనిపిచ్చాయి. సో, బీజీఎమ్స్ అండ్ సాంగ్స్ గూడా ఓకే అని జెప్పొచ్చు. సో, ఓవరాల్‌గా మూవీ అయితే గుడ్ మూవీ అని జెప్పొచ్చు. దానికి చెప్పాను కదా 2 ఫ్లాస్ అయితే ఉన్నాయి. ఒకటేమో స్టోరీ కొంచెం సిమిలర్ ప్యాటర్నే లవ్ స్టోరీ ప్యాటర్న్ ఉంటది. అండ్ బేబీ వెర్షన్ లాగా ఉంటది లైట్‌గా. అండ్ ఆ తర్వాత ఇంకొక మైనస్ ఏంటంటే ఫస్ట్ హాఫ్‌లో పెట్టిన పాటలు అండ్ కొన్ని రెగ్యులర్ లవ్ ప్యాటర్న్ సీన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కొంచెం ఎక్కువ పెట్టడం. ఇవన్నీ గూడా జరిగాయి. ఆ స్మైలింగ్ ప్రాబ్లమ్ అంటే దీని మీద ఎక్కువ ఫోకస్ చేయలేదు కొద్దిసేపటి తర్వాత. అది కొంచెం మిస్ చేసేసారనిపించింది. సో, అదొక్కటి కొంచెం మైనస్ అనిపించింది. సో, ఇట్లా ఒక 2 ఫ్లాస్ అయితే ఉన్నాయి మూవీలో. బట్ ఓవరాల్‌గా గుడ్ మూవీ అని చెప్పొచ్చు. సో, ఈ మూవీ గురించి సోది లేకుండా ఒక ముక్కలో చెప్పాలంటే 'రాజు యాదవ్' వీడు నవ్వుతూనే ఏడిపిస్తాడు. సో, ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా నేనిచ్చే రేటింగ్ అయితే ఐల్ గివ్ 3.7 ఔట్ ఆఫ్ 5. సో, థాట్స్ గైస్ దిస్ ఈస్ ద రివ్యూ. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు ఎవరైనా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్స్ ఆన్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైథన్. మా అకౌంట్ వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మీట్ యు నెక్స్ట్ వీడియో. బై.